ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేనైతే ఇంటికి వచ్చాను పెందలాడే. మావిడ నాకెంతో ఇష్టమైన ఉర్లగడ్డ అండి. చూడండి, ఇది నేను పొద్దున బజార్ నుంచి వస్తుంటే ఉర్లగడ్డలు ఈ ఫ్రై గడ్డ అనమాట, అంటే కొత్త గడ్డ పులుసు వస్తుంది పైన. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఏదో కొద్దిగా చేసింది ఉర్లగడ్డ ఏపుడు మొత్తం నాకే సరిపోయింది. వేసుకొని తినేయ నాయన నాకు వద్దు కానీ. లేదు, కొద్దిగా చేసుకున్నాను నేను. తేడానికి కేజీ కొద్దిగా ఎందుకు చేశానంటే గడ్డ ఎలా ఉంటుందో చూడాలి కదా ఫస్ట్ టైము. గడ్డ ఎలా ఉండేది ఏముంది, వేసుకుని తిన్న కానీ తినేసా. నాకు వద్దు అసలు ఉల్లగడ్డ ఏపుడు. ఉల్లగడ్డ ఏపుడు అది రైస్. అయితే పులుసు గడ్డ బాగుంటుంది, అది పిప్పి యాడ్ చేస్తాను చూడండి. ఈ గడ్డ మీకు దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోండి కూరగాయల షాపుల్లో. రైస్, కొద్దిగా రైస్, పచ్చడి. ఇదిగో పచ్చడి చూశారు కదా, బీరకాయ తొక్కు పచ్చడి. ప్రస్తుతానికి అయితే నేను వేసుకోవట్లేదు, తర్వాత చూస్తా. ఒక్కర వేసుకురా ఇప్పుడు రేపు ఇంకా సాయంత్రం. ఇదిగో నిన్న చేసిన గోంగూర కూడా ఉంది. గోంగూర కూడా ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి మా ఇంట్లో అయితే, చూశారు కదా. నాకు ఈ ఉల్లగడ్డ ఫ్రై అయితే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఏం చేయాలి, చాలా ఇష్టం నాకు ఈ ఉల్లగడ్డ అంటే. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఇటు మాకు అందరికీ మా పెద్దమ్మ పిల్లగారికి మాకు అందరికి అన్నం పెట్టినప్పుడు నేను లెక్క వేసుకుంటాను. వాళ్ళకి ఎన్ని పెట్టాను, నాకెన్ని పెట్టాను మొక్కలు. వాళ్ళు కొంచెం 2 ముక్కలు ఎక్కువ పడతాయి అనమాట. గొడవ పెట్టుకున్నాను మా అమ్మమ్మతో. మా అమ్మమ్మకి అందుకే నేనంటే కోపం, అన్ని లెక్కలు అడుగుతా. కానీ మా అమ్మమ్మ గారు లేరు. కానీ ఉల్లగడ్డ చేసినప్పుడు నాకు చిన్నతనం గుర్తుకొస్తుంది. అది బీడు బాండి అనమాట. ఆ బాండీలు చేసింది పొయ్యి మీద, చాలా బాగుంటుంది. కానీ ఉల్లగడ్డ మొన్నటి దాకా తీపి వచ్చింది గడ్డ. ఆ గడ్డలు బాగుంటాయి. ఈ గడ్డ మన దీంట్లో పిప్పు పెట్టి చూడండి, పులుసు గడ్డ. అది ఉల్లగడ్డ పిప్పి యాడ్ చేస్తాను. నేను టిఫిన్ తీసుకుని వస్తుంటే ఈ ఉల్లగడ్డలు కనపడ్డాయి. ఇంకా ఒకేసారి మళ్ళీ ఎప్పుడు వస్తాయి కేజీ తెచ్చా. కేజీ 50 రూపాయలు. కానీ పొయ్యి మీద వేపేటప్పుడు బాండీ కరుసుకొచ్చింది. కొంచెం ఫస్ట్లో ఇబ్బంది పడ్డా నేను. ఇంకేం చేశాను, మళ్ళీ వేరే బండిలు వేసి వేపినాను తెలిసిన వాటిని దగ్గర నిలబడి. కొంచెం కారం తగ్గింది. ఇంకెందుకు కారం, అంత కారం వేస్తే బాగుంటుంది. ఇంకా పచ్చిగడ్డ కోసి నూనె వేసి బాండీలో ఉప్పు కారం వేస్తారు. టెస్టిమెంట్ చేయాలంటే మీ తర్వాత ఎట్టుంటే అట్లా చూస్తారు కదా. అవును, నాకు చేత ఉల్లగడ్డ వేయించడం. ఉల్లగడ్డ కోసుకొని రేపు చేద్దులే వీడియో. నూనె వేసుకొని ఆ నూనె కొద్దిగా కాగిన తర్వాత ఈ ముక్కలు వేసేస్తాంటో కొంచెం ఉప్పు కారం. ఉప్పు వేసి ఇప్పుడు నూనెలో ముక్కలు వేయగానే కొంచెం ఉప్పు వేసి కలపెడతారు. ముక్కలు బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటారు. నువ్వు ఉప్పు కారం ఒకసారి వేస్తానని చెప్తున్నావు. వాళ్ళకి ఏం అర్థమైంది? కారం మామూలు కారం కాదు, చిన్నులపై కారం వేస్తారు. చిన్నులపై కారం. మనం చిన్నులపై కారం వేసుకుంటాం. కొంతమంది పప్పులు కారం వేసుకుంటారు, కొంతమంది కొబ్బరి కారం వేసుకుంటారు. మనం వేసుకునేది నేను చెప్పేది. మేమైతే వెల్లుల్లి కారం వేసుకుంటాం ఏ వేపుడైనా సరే. ఇప్పుడు అర్థమైందా? ఇంకా నూనె ఎందుకు, చాలా వేసిన పీల్ చేసింది తెలిసిన. మామూలుగా కారం వేసిన తర్వాత నూనె బాగుంది ఉంది కదా, ఇంకా అసలు తీద్దాం అనుకున్నావు నూనె. ఇంకెందుకు లేదు, నూనె తీస్తే నువ్వు వరుస్తావని అట్టే ఉంచిన. తర్వాత చూస్తే ఇప్పుడు పీల్ చేసినట్టుంది. అయితే నూనె పీల్చే గడ్డ ఇది. నాకు ఈ గడ్డ అంటే బలి ఇష్టం. మామూలు ఉల్లగడ్డ అయితే కూరగడ్డలు అవి కూరకు బాగుంటాయి, కానీ ఇట్లా ఫ్రై బాగుంటుంది, తీపి వస్తుంది. వేపుడు చేసిన తాలింపు వేసుకుని అస్సలు తినలేం. ఈ గడ్డ మాత్రం ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఈ పులుసు గడ్డ చూసేప్పటికి సీజన్లో కొత్త గడ్డ ఇది. నేను ఈ నెల 2 నెలలు తెచ్చుకొని తింటాను. నెల అంతా వస్తాయి. 2 నెలలు వస్తాయిలే. తర్వాత మళ్ళీ 7-8 నెలలు ఆగాల్సిందే. మరి పచ్చళ్ళు ఏమొద్దా? మరి ఇంకా వేస్తాను ఉల్లగడ్డ. మరి ఉల్లగడ్డ వద్దు, కానీ పెరిగేసినేమో తగ్గి. చూసారా, ఉదయం 20 రూపాయలు టిఫను, 4 బండ్ల. ఇది కరెక్ట్గా 12 గంటలకు భోజనం చేస్తున్నాను. ఖర్చు తక్కువ, ఎక్కువ టేస్ట్. కొంచెం తక్కువ తిన్నారు రైసు. ఆకలి అయితే ఫ్రూట్స్ తింటే మంచిది. అందుకే ఇవాళ వండేది కూడా అన్నం తగ్గించండి. నా చూసావు గిన్నె ఎందుకులే అని తగ్గించండి అన్నం.
ఫైనల్గా కొంచెం ఒక కప్పు పెరుగు 2 నిమ్మ దెబ్బలు. ఈ పెరుగులోకి నిమ్మకాయ పచ్చడి వేసుకుంది ఏంటంటే ఆ టేస్ట్ వేరు. కొంచెం మామిడి కొంచెం అన్నం ఎక్కువ పెట్టింది. ఇంత తిన్నాను నేను. కొంచెం నీళ్ళు వేసుకొని ఒక నీళ్ళు ఎక్కువ పట్టి జాగ్రత్త జగ్గు. ఇది గ్లాస్ ఒక జగ్గు మా అమ్మాయి చేతిలో బయలుపోయింది. ఆల్రెడీ నిమ్మకాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అవసరం లేదు. సింపుల్ భోజనం. ఒక ఏపుడా, ఒక పచ్చడా, ఒక కూర, ఏదో ఒకటి, ఒక నిమ్మ తప్ప, కాస్త పెరుగు, లేకపోతే మజ్జిగ. నోటికి రుచిగా ఉండాలంటే ముందు ఆకలి కావాలి. ఆకలి అయినప్పుడు ఏదైనా రుచిగానే ఉండదు. మా వారు ఎన్ని చేసినా కానీ ఎన్ని రకాలు చేసినా ఒక రకంతోనే తింటాడు. పచ్చడి అయినా కానీ పప్పు అయినా కానీ ఏదైనా ఒకటే తింటాడు, 2 రకాలు తిండు. 2-3 రకాలు తిన్నాం. మొదటి నుంచి అలవాట్లేదు. ఇవాళ మామూలుగా నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తానన్నా, కానీ మిరపకాయలు తెమ్మనేసరికి ఇంకా ఉల్లగడ్డలు తీసుకొస్తే ఇంకా ఉల్లగడ్డ ఎప్పుడు మా వారి కోసం చేయాల్సి వచ్చింది. పొద్దున కేజీ ఉల్లగడ్డలు తెచ్చా 50 రూపాయలు. మిరపకాయలు 5 తెచ్చా 30 రూపాయలు తీసుకున్నారు. 80 రూపాయలు. 80 రూపాయలు టిఫిన్ తెచ్చా. నాకు 20 రూపాయలు టిఫిన్, చెరి 30, 60. 80 రూపాయలు టిఫిన్ తెచ్చా. 160. అది ఇంట్లో లేదు కాబట్టి తీసుకొచ్చుకున్నాంలే. ఇంట్లో లేదు. 160 రూపాయలు. మధ్యాహ్నం సింపుల్గా వచ్చి ఇక నీళ్ళు కూడా తీసుకురాలేదులే, నీళ్ళు ఉన్నాయి. సాయంత్రం పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకుని సరిపోయింది. పెరుగు ఉంది కాబట్టి ఆల్రెడీ. అంతే. ఏదైనా ఇష్టపడి తినాలి. ఇష్టపడి తింటే నేను అంటే కాసేపు అటు తిరిగి వచ్చా. కరెక్ట్గా 11:30కే భోజనం స్టార్ట్ చేశాను. ఇవాళ రేగాయలు చాలేదు. జేబులు ఎప్పుడు 4 కాయలు చేస్తావు కదా. నేను బయట పోవాలి కదా. అవునా? పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుందని. అయిపోయింది, తినేసాడు. పెరిగానం తినేటప్పుడు లాస్ట్లో మనం దురుకొని తింటాం చూసావా, ఇది భలే ఉంటుంది టేస్టీగా. చాలా రుచిగా ఉంటుంది. అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం పల్లెంకి ఎక్కువ తినేది గుజ్జు. మా ఇల్లు చిన్నది కాబట్టి అన్నీ కనిపిస్తుంటాయి. మీరేమి కంగారు పడగాకండి. కంగారు పడద్దు కాదు, కంగారు కాదు. ఏమనుకోవాకండి. అదే అదే, ఏమనుకోవద్దు. అన్ని చిన్నదీరు వారికెందుకు వస్తుంది కంగారు అంటే ఇవన్నీ ఏదో వెనక కనిపిస్తున్నాయని అంది నేను చెప్పేది. ఇల్లు సర్దుకోలేదు అనుకోవద్దు. సర్దు అయ్యాక అక్కడే సర్దేది ఏం లేదు. చూశారు కదండి, మా ఆవిడ వదిలిపెట్టి ఏదో చెప్పుకుంటూ పోయింది. ఇది ఈరోజు మా లంచ్ స్పెషల్. ఉదయం సింపుల్గా టిఫిన్ చేసాం, మధ్యాహ్నం సింపుల్గా భోజనం చేసాం. చెప్పాను కదా, బిర్యానీ తినేది మనమే, పచ్చడి తినేది మనమే, పెరుగు వేసుకుని తినేది మనమే, మజ్జిగ వేసుకుని తినేది మనమే, అన్నీ అనుభవించేది మనమే. అన్ని అనుభూతులు ఉండాలి, అన్ని అనుభవాలు ఉండి, అన్ని రకాలుగా ఉంటేనే జీవితం. దేని రుచి దానిది, దేని టేస్ట్ దానిది. ఒకదానికి వర్ణించడం. నిమ్మకాయ పచ్చడి పెరుగు, దాని టేస్ట్ అది. మామిడికాయ పచ్చడి పెరుగు, దాని టేస్ట్ అది. ఉసిరికాయ పచ్చడి పెరుగు, టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. కానీ నాలుగు రుచి తగలాలి, ఆకలి కావాలి, ఆకలి తీరాలి. ఇది సుబ్రహ్మణ్యం మాట. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.